రాధాకృష్ణ అండి. ఆమె గ్యాస్ట్రెంటరాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్, అంటే లివర్ స్పెషలిస్ట్ అన్నట్టు. సో అయితే ఈరోజు కొత్తగా లేటెస్ట్గా మనం చేస్తుంది ఏంటంటే లివర్ స్కానింగ్ అంటాం. లేటెస్ట్గా దీన్ని లివర్ ఎలాస్టోగ్రఫీ అంటాం. ఇది ఫస్ట్ టైం మన స్టేట్లో లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ లివర్ ఎలాస్టోగ్రఫీ అనేది ఏంటంటే మనకి లివర్ తాలూకా కండిషన్ ఎలా ఉన్నది అని మనకి తెలుస్తుంది. పూర్వం లివర్ కండిషన్ మనకి కొన్ని రకాల రక్త పరీక్షల ద్వారా, అలాగే కొన్ని స్కానింగ్ పరీక్షల ద్వారా, అల్ట్రాసౌండ్ ద్వారా తెలుసుకునేవాళ్ళం. అలాగే క్లినికల్గా డాక్టర్ అబ్జర్వ్ చేయడం, చెకప్ చేయడం వల్ల తెలిసేది. అయితే ఆ టైంలో ఇవి నేను చెప్పిన మొడాలిటీస్లో మనం తెలుసుకునేసరికి ఇట్ విల్ బి టూ లేట్. అంటే 100% లివర్లో 80% పాడైతే తప్ప లక్షణాలు ఏమీ ఉండవు. లివర్ జబ్బులన్నీ కూడా సైలెంట్ కిల్లర్స్ అంటాం. ఎందుకంటే అవి లోపల ఉంటాయి, గుప్తంగా మన బయటికి ఏం తెలియదు. లివర్ 80% పైగా పాడైపోయిన తర్వాత ఒకటే లక్షణం బయటపడుతుంది. ఇవన్నీ ఏదైతే రక్త పరీక్షలు, స్కానింగ్ ఉన్నాయో వాటిల్లో మనకు తెలిసేసరికి కూడా ఇట్ ఈస్ బి టూ లేట్. సో ఈ లివర్ ఎలాస్టోగ్రఫీ వల్ల ఏంటో మనకి అడ్వాంటేజ్ అంటే లివర్ మనకి ఏ విధంగా వెళ్తుంది, లివర్ ఎంత స్టేజ్లోకి వెళ్తుంది, ఎవరికి పాడవుతుంది, ఎవరికి పాడవట్లేదు, ఒక 10-15 సంవత్సరాలు ముందుగానే మనం తెలుసుకోవడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది. సో మోస్ట్ కామన్గా మనకు లివర్ పాడవడానికి కారణం మద్యం సేవించడం, అతిగా కొవ్వు, ఫ్యాటీ లివర్ అంటాం. ఈ మధ్యకాలంలో చాలా రిపీటెడ్గా పెరిగిపోయింది. లివర్లో బాగా కొవ్వు చేరడం అనేది చాలా ఇంపార్టెంట్ సమస్య. ఇవి కాకుండా మన పరిసర ప్రాంతాల్లో, అంటే నార్త్ ఆంధ్ర, శ్రీకాకుళం, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా ప్రివలెంట్ ప్రాబ్లమ్స్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, 2 ప్రాణాంతకమైన వైరస్ వ్యాధులు ఉన్నాయి. ఈ హెపటైటిస్ బి అనేది ప్రతి 100 మందిలో 5 ఉంటుంది. అది ఎవరికి తెలియని కూడా తెలియదు. బాబు మీకు ఉందని చెప్పి టెస్ట్ చేసి చెప్తే తప్ప కూడా వాళ్ళకి తెలియదు. అయితే వైరస్ ఉన్నట్టు సిమ్టమ్స్ ఏమి ఉండవు. దానివల్ల లివర్ జబ్బులు, లివర్ క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇవన్నీ మనం ముందుగానే ఈ పరికరం ద్వారా మనం తెలుసుకొని ఇవన్నిటికీ కూడా మంచి మందులు వచ్చాయి. హెపటైటిస్ బికి, హెపటైటిస్ సికి, ఆల్కహాల్, ఫ్యాటీ లివర్కి అయితే కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్, బిహేవియరల్ చేంజెస్ చేసుకుంటే సరిపోదు. కాకపోతే మనకి లివర్ ఎలా ఉందని ఎవరైనా మనం అద్దం పెట్టి చూపిస్తే మనం ఏం చేయాలో మనం చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ బూన్. మనం జబ్బుని ఒక 10 సంవత్సరాలు ముందుగానే తెలియపరుచుకుంటే, దానికి తగిన చర్యలు మనం తీసుకోగలిగితే జబ్బుని మనం నివారించుకోవడానికి కానీ, మనం ముందుగానే తెలుసుకొని సరైన ట్రీట్మెంట్ పొందడానికి కానీ చాలా దోహదపడుతుంటుంది.